హలో హీలీ ఫ్యామిలీ. నమస్తే అందరికి. సో ఇవాల్టి వీడియోలో మనం హీలీ బ్లూ యాప్ ఎలా వాడాలి అనేది తెలుసుకోబోతున్నాం. అంటే హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్. సో ఇది మనం మన పర్టికులర్ పర్సన్ ది ఆరా ఎలా రికార్డ్ చేయాలి అనేది, అండ్ అసలు ఒక ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, అండ్ ఆల్సో ఆరా అనాలిసిస్ తో పాటు అఫర్మేషన్ ఎలా పెట్టుకోవాలి ఈ బ్లూ యాప్ లో అన్న దాని గురించి మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో సింప్లెస్ట్ వేలో ఆ ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఈ యొక్క వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోయే విధంగా ఉండేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో చూసి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుందన్నమాట. ప్లే స్టోర్ లో మనం ఆ హీలీ అని ప్రెస్ చేయగానే మనకి ఫస్ట్ 3 యాప్స్, హీలీ పింక్ యాప్ ఒకటి, హీలీ బ్లూ యాప్ మనది, ఇప్పుడు హీల్ అడ్వైజర్. సో ఈ 3 యాప్స్ మస్ట్ ప్రతి ఒక్కరికి, హీలీ వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన యాప్స్ అన్నమాట. సో పింక్ యాప్ మీరు యూజువల్ గా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు ఎలానో. హీల్ అడ్వైజర్ వచ్చేసి మీకు ఏ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి మీకు హెల్త్ ఇష్యూకి అన్న విషయం చెప్పడానికి హీల్ అడ్వైజర్. సో ఇది మనం ఇప్పుడు చూడబోయే బ్లూ యాప్. ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ ఐడి అనేది అడుగుతుంది అనమాట. సో డివైస్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేశారంటే, మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీకు ఒక కోడ్ వస్తుంది అనమాట. అంటే లైక్ ఓటీపీ. సో ఆ ఓటీపీ ఒకసారి ఎంటర్ చేశారంటే మీ డేటా అంతా సింక్ అయిపోతుంది. సో ఒక్కసారి స్టార్టింగ్ ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకి లాగిన్ డీటెయిల్స్ అనేటివి వెరిఫికేషన్ అనేది అవసరం. బట్ డైలీ ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత డైలీ మీరు నార్మల్ గానే క్యాజువల్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసేసి నేను లాగిన్ చేసేసాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం మనం. సో ఇలా స్టార్ట్ చేసిన వెంటనే మీ డేటా అనేది క్లౌడ్ నుండి సింక్ అవుతుంది అనమాట. క్లౌడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు డేటా ఇస్ డౌన్లోడెడ్. సో ఇలా ఇది నా ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇవన్నీ ఎనేబుల్ చేయాలి మనం. సో అప్పుడు మీకు ఎఫర్మేషన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఇది బ్లూ యాప్ లో. అండ్ దెన్ నెక్స్ట్, సో హీలీలో మనం ఇప్పుడు ఒక క్లయింట్ కి అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చేయాలి అనుకున్నా, మన పెట్స్ కి చేసుకోవాలనుకున్నా, ఎవరికి చేసుకోవాలన్నా కూడా మనం వాళ్ళ ప్రొఫైల్ అనేది యాడ్ చేయాలన్నమాట ఫస్ట్. సో యాడ్ చేయడం ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన డివైస్ తీసుకొని బ్లూటూత్ ఆన్ చేసి మీ ఫోన్ లో ఆ మన హీలీలో ఉన్న మధ్యలో బటన్ ప్రెస్ చేసి డివైస్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. చూడండి, డివైస్ ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది మనకి. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లయింట్స్ లోకి వెళ్ళి ఇక్కడ కార్నర్ లో కనిపిస్తున్న ప్లస్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్లయింట్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అంటే ఒకవేళ పర్సన్ అయితే పర్సన్ ని సెలెక్ట్ చేస్తాం, మీ పెట్ గురించి చేయాలనుకుంటే పెట్ అని సెలెక్ట్ చేస్తాం, ప్లాంట్స్ అయితే ప్లాంట్స్, ఇలా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వెహికల్ కి, బిల్డింగ్ కి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, అందరికి కలిపి. సో ఇప్పుడు ఒక పర్సన్ కి తీద్దాం మనం. ఫోటో అక్కడికి అక్కడ ఆన్ ది స్పాట్ లో తీసుకోవడం ఇంకా బెటర్ గా ఉంటుంది అనమాట. సో వారి డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వాళ్ళ వైబ్రేషన్ రికార్డ్ చేస్తాం అనమాట. సో వైబ్రేషన్ ఎలా రికార్డ్ చేయాలి అంటే, హీలీ ఇలా ఉంది కదా మనకి, హీలీని తీసుకొని ఇక్కడ యూ షేప్ ఏదైతే ఉందో అది మీకు అరచేతిలో పెట్టి ఈ డివైస్ మీకు ఫేస్ చేసేలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు రికార్డ్ వైబ్రేషన్ నొక్కిన తర్వాత ఏదైతే కొన్ని సెకండ్స్ ఉందో ఆ సెకండ్స్ వరకు మీరు మైండ్ పీస్ఫుల్ గా ఉండేలాగా చూసుకోండి.
అండ్ ఎలాంటి థాట్స్ ఆలోచించకుండా ఆ ఫ్యూ సెకండ్స్ వరకైనా కామ్ గా పీస్ఫుల్ గా ఉండడానికి చూడండి. సో అప్పుడు ఆరా అనాలిసిస్ అనేది మనకి కొంచెం మన వైబ్రేషన్ బెటర్ గా రికార్డ్ అవుతుంది అన్నమాట. దేని మీద దృష్టి పెట్టకుండా ఉన్నప్పుడు. సో ఇలా రికార్డ్ వైబ్రేషన్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అనేటివి ఇలా రికార్డ్ అవుతాయి అన్నమాట. యా, చూసారా, అయిపోయింది. క్లయింట్ ని మనం యాడ్ చేస్తాం. ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు మనం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న డీటెయిల్స్ ది కూడా. సో ఇప్పుడు కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఆరా కనిపిస్తుంది కదా, ఆరాకి వెళ్ళి న్యూ ఆరా అనాలిసిస్, కంటిన్యూ. సో ఇలా క్లయింట్ అనేది యాడ్ చేసేస్తాం మనము. ఇప్పుడు ఆర్ఐ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం మనం. సో వాళ్ళ ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆరా అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఆరా ఓపెన్ చేసి న్యూ ఆరా అనాలిసిస్ పెట్టి మనం కంటిన్యూ నొక్కుతాం. అనాలిసిస్ అయ్యింది ఇప్పుడు. సో ఇలా మీకు చక్రాస్ రిలేటెడ్ అనాలిసిస్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ మనకి. అయిపోయిన తర్వాత కంటిన్యూ, స్టార్ట్ అనాలిసిస్. సో మీ బాడీలో ఉన్న 7 చక్రాస్ ని అనలైజ్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ టైంలో మీ చక్రాస్ అన్ని ఎలా ఉన్నాయనేది, దానికి రిలేటెడ్ అఫర్మేషన్స్ అన్ని మనకి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. ఏవైతే ఫస్ట్ 3 లో ఉంటాయో ఆ చక్రాస్ బేస్డ్ మీద మనకి అఫర్మేషన్స్ అన్ని చేసి ఆర్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఒకసారి 38 సెకండ్స్ వైబ్రేట్ చేస్తాం. రిపోర్ట్ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎఫర్మేషన్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. ఈ ఆర్ఐ అనాలిసిస్ ఏదైతే డేటా మనకు వచ్చిందో అవన్నీ డిలీట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ అన్నీ తీసేయాలి. ఎఫర్మేషన్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఆరా అనాలిసిస్ ఒక్కటే చాలు, మేము ఆరా క్లెన్జింగ్ వరకు చేసుకుంటాం రోజు అంటే ఇది చాలు. అంటే ఇలా అనాలిసిస్ చేసేసి ప్రతిరోజు ఆరాని వైబ్రేట్ చేస్తే చాలన్నమాట మనకి. సో ఎంట్రీస్ అన్ని వెళ్ళిపోయాయి. న్యూ ఎంట్రీ మనం చేయాలి. సో మనకు పెట్టాలి అనుకున్న ఎఫర్మేషన్ ఇక్కడ పెడతాము. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పీస్ ఆఫ్ మైండ్ గురించి పెడదాం అనుకుందాం అనుకోండి. పీస్ఫుల్ విత్ మై సెల్ఫ్ అండ్ మై సరౌండ్స్. సో ఎఫర్మేషన్ మీకు హార్ట్ కి టచ్ అయ్యే విధంగా, మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీకు ఆ ఫీల్ వచ్చేసే విధంగా అంతటా మీరు రాసుకోండి. సో ఆ ఎఫర్మేషన్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇలా కిందకి వెళ్ళి రిలవెన్స్ ని 100 పెట్టాలి, ఇంటెన్సిటీని 100 పెట్టాలి, అండ్ పొటెన్సీ వచ్చేటప్పటికి డి వచ్చేసి మీకు ఫిజికల్ రిలేటెడ్, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉన్నా, ఫిజికల్ బాడీకి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ పెడుతున్నట్లయితే మీరు అప్పుడు మీరు డి కి రిలేటెడ్ పొటెన్సీస్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు మెంటల్ అండ్ ఎమోషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ పెడుతుంటే మీరు సి రిలేటెడ్ పొటెన్సీస్ యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు స్పిరిచువాలిటీ రిలేటెడ్, ఫ్యూచర్ రిలేటెడ్ పెట్టాలి అనుకున్నట్లయితే మీరు ఎల్ఎం పొటెన్సీస్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ గురించి మనం పెడుతున్నాం కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ఎమోషనల్ అండ్ మెంటల్ కాబట్టి, సో నేను సి పొటెన్సీ తీసుకుంటున్నాను. సి 200 పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. యా, దట్స్ ఆల్. ఇక్కడ మీరు పాసిబుల్ అయితే సింబల్ దగ్గర పిక్చర్ ఏదైనా పెట్టొచ్చు, లేకపోతే ఆ రేకి సింబల్స్ ఉంటాయి కొన్ని, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ మీరు ఏదన్నా ఫోటో పెట్టాలి అనుకుంటే, ఎవరి గురించి అయినా పెడుతున్నారు అంటే
వాళ్ళ ఫోటో కానీ ఇక్కడ ఏలాంటి కైండ్ ఆఫ్ సింబల్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అన్నమాట, అప్లోడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ వైబ్రేషన్ రికార్డ్ చేయాలి అనుకుంటున్నారంటే ఇక్కడ వైబ్రేషన్ కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ, సమ్ హర్ట్స్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేయడం వల్ల కూడా రిలీఫ్ అనేది వస్తుంటుంది కదా. సో అదర్వైజ్ కొంతమంది గాయత్రి మంత్రం కూడా పెట్టుకుంటారు. డిపెండ్స్, ఇంకొకరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో మనం ఇవి కూడా చేయొచ్చు. బట్ దెన్ నేను ఇప్పుడైతే ఏం చేయట్లేదు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది అన్నమాట. యా, ఇలా అయిపోయిన తర్వాత సేవ్ నొక్కేస్తాం. సో ఆటోమేటిక్ గా మన ఎఫర్మేషన్ అనేది కనిపించేస్తుంది. సో ఇది మనం 38 సెకండ్స్ ఇలా వైబ్రేట్ చేయాలి మనం. దట్స్ ఆల్. సో చూసారు కదా అండి, మన హీలీ బ్లూ యాప్ లో, అంటే హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్ లో ఆరా అనాలిసిస్ తో పాటు ఎఫర్మేషన్ కూడా ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం చూసాము. సో ఐ హోప్ క్లియర్ గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, మీ వీడియో మళ్ళీ రివైండ్ చేసుకొని మెల్లిగా చూడండి. స్టెప్ బై స్టెప్ వీడియో ప్లే చేసుకుంటూ మీ ఫోన్ పక్కన పెట్టుకొని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. సో ఇది మనం హీలీ బ్లూ యాప్ లో ఎఫర్మేషన్ పెట్టుకునే ప్రాసెస్ అన్నమాట. So thank you so much for watching, and please do like, share and subscribe to Healy Telugu.